అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం. ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా. గొడవలతో అభివృద్ధికి ఆటంకం. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యల పరిష్కారం. తెలంగాణ తెదేపా కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు. జూబ్లీహిల్స్ నుంచి భారీగా ర్యాలీ. ఘనంగా సత్కరించిన నేతలు, కార్యకర్తలు. టిడ్కో ఇళ్లకు మంచి రోజులు. వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతున్న వైనం. 2,000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో అనుమతి. నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిడ్కో. రివర్స్ టెండర్ రివర్స్ కొట్టింది. డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టు నాశనం. 1,548 కోట్ల నుంచి 4,637 కోట్లకు పోలవరం పనుల పెంపు. ఆనంద నిర్వహణ కాంట్రాక్టర్ మేనల్లుడు హెచ్ఆర్ అధికారి. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ సుదర్శన్ రెడ్డి నిర్వాహకం. ఏటా 12 కోట్ల నిర్వహణ కాంట్రాక్టు అన్నకే. నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర. రథాన్ని లాగిన ద్రౌపది ముర్ము. పంటల బీమాకు పాతర. ఉచితానికి ఉద్వాసన. పాత పద్ధతి వైపే సర్కారు చూపు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెల్లో గుబులు. 5 ఏళ్లుగా అన్నదాతపై పైసా భారం పడకుండా అమలు. యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ బీమా రక్షణ. నోటిఫై చేసిన ప్రతి పంటకి, సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా. రైతుల తరపున ప్రీమియం మొత్తం చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం. అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత. పొంగనూరులో కూటమి నేతల పైశాచిక ఆనందం. అండగా ఉంటాం, ఆందోళనొద్దు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. దుర్మార్గ సంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తుంది. హామీలను విస్మరించి దాడులు ప్రోత్సహిస్తుంది. అధైర్యపడొద్దు, బాధితులను కలుస్తా జగన్. పేరుకే ఉచితం, షరతులు షరామామూలే. స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయనున్న ప్రభుత్వం. నేడు మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి. చదువులకు రాజకీయ చెద. ప్రభుత్వ విద్యా సంస్థలపై కూటమి పార్టీలు జులుం. ఉపాధ్యాయులపై దాడులు, బెదిరింపులు. స్కూళ్ల నుంచి వర్సిటీల వరకు అదే తీరు. విద్యార్థుల ఆశలపై నీళ్లు. పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లు. జగన్ సర్కారు అరాచకం, మేఘ అలసత్వమే కారణం. అధికారంలో రాగానే నిర్మాణ పనులు ఆపివేత. నవయుగను మార్చేసి మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత. సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం. భారీ వరదలకు దెబ్బతిన్న రేపనం వాల్, క్యాబర్ డ్యాములు, కూలిన గైడ్ బండ్. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పూర్తి చేసే యోచన. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. నిర్ధారించిన వైసీపీ సీనియర్ నాయకులు. ఉచిత ఇసుక. నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి. మార్గదర్శకాలు విడుదలకు సర్వం సిద్ధం. సంక్షోభంలో ఇంధనం. జగన్ అడ్డగోలు నిర్ణయాలతో జనానికి షాక్. విద్యుత్ రంగంపై 1,38,000 కోట్ల భారం. నేడు వైఎస్ జయంతి. మంగళగిరిలో షర్మిల ఆధ్వర్యాన కార్యక్రమం. పూరి రథయాత్రలో తొక్కిసలాట. ఒక భక్తుడు మృతి, 5గురికి తీవ్ర గాయాలు. ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం. పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్న చంద్రబాబు. సీఎంకు సారీ చెప్పాలి. పిఎస్ఆర్